హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం పైన క్రంచీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండే యమ్మీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్గా కానీ తీసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా చేసే వడ బోండా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూసారంటే రెగ్యులర్గా చేస్తారు, అంత బాగుంటుంది. పిల్లలకి టొమాటో సాస్తో సర్వ్ చేస్తే ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి 2 ఆలుగడ్డల్ని తీసుకొని ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి దానిపై మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. ఆలుగడ్డలు మెత్తగా ఉడికాక వాటిని వాటర్లోంచి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి నీళ్లను మరిగించుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని కలుపుకోవాలి. రవ్వని వేసుకునేటప్పుడు ఇలా స్పూన్తో కలుపుతూ వేసుకుంటే రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది. స్టవ్ని సిమ్లో పెట్టి రవ్వ అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. 2-3 మినిట్స్ ఇలా కలుపుతూ కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ వదిలేసేయాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలిపి రవ్వ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. అది చల్లారేలోగా మనం ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డల్ని తొక్క తీసి మ్యాష్ చేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న రవ్వ మిశ్రమం కొంచెం చల్లారాక మ్యాష్ చేసిన పొటాటోస్ని వేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇంకా కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం మిశ్రమాన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని రవ్వ మిశ్రమంలోంచి కొద్దిగా తీసుకొని రౌండ్గా చేసి ఫ్లాట్గా ఒత్తుకోవాలి. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఇలా రౌండ్గానే కాకుండా మనకు నచ్చే షేప్లో ఎలా అంటే అలా చేసుకోవచ్చండి. అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక నెమ్మదిగా ఒక్కొక్క దాన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇందులో వేసిన రవ్వ ఇంకా బంగాళాదుంపల్ని మనం ముందుగానే కుక్ చేసి వేసుకున్నాం కాబట్టి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఒకవైపు ఫ్రై అయ్యాక మరోవైపు తిప్పి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. 2 వైపులా తిప్పుతూ ఇలా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఓసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. తిన్నవాళ్ళు ఎవరైనా ఎలా ప్రిపేర్ చేసావని అడగకుండా ఉండలేరు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.